హాయ్ అండి. ఈరోజు చేపల కూర వండుకుందామని అయితే వండుతానండి. ఇవైతే చేపలు తీసుకొచ్చి ఇట్లా శుభ్రంగానైతే కడిగి తీసుకున్నాం. ఇట్లా శుభ్రంగానైతే కడుక్కోవాలి. అన్నీ ఇట్లా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఇందులో కావాల్సిన మసాలా తయారు చేద్దాము. ఫస్ట్ కొన్ని మెంతులు వేసుకుందాము. జీలకర్ర, ఇది ధనియాలు, సాజీర, మిరియాలు, లవంగాలు, యాలకులు, ఇది ఏంది దాల్చిన చెక్క, ఈ పువ్వు, ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని వేయించుకుందాము. ఇవన్నీ ఇప్పుడు దూరగా వేపుకుందాము. ఇది జాపత్రి అనుకుంటా. ఇవన్నీ కూడా దూరగా వేపుకోవాలి. ఇట్లా దూరగా వేపుకోవాలి. ఇవన్నీ వేగినాక ఇప్పుడు కొంచెం గసగసాలు వేసుకోవాలి. ఎందుకంటే ఈ గసగసాలు ఫస్ట్ వేసుకుంటే మాడిపోతుంది. అందుకే మనం దింపే ముందు వేసుకోవాలి. కొద్దిసేపు వేపితే సరిపోద్ది. ఇట్లా కొద్దిసేపు వేపుకుంటే సరిపోద్ది. గసగసాల ఇవన్నీ ఇట్లా దూరగా వేగితే సరిపోద్ది. ఇవన్నీ చల్లగా అయినాక ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాము. ఇప్పుడు ఇది పట్టుకుందాము మిక్సీ. ఒక ఉల్లిగడ్డను కూడా ఇట్లా వేపుకుందాము. ఎందుకంటే వాళ్ళైతే ఇట్లా పొయ్యిల బూడిదిలా ఇట్లా వేడి దానిలో పెట్టి కాల్చుకొని నూరుకునే వాళ్ళు. ఇప్పుడైతే ఇలా వేపుతా నేను. ఈ ఉల్లిగడ్డను కూడా ఇట్లా దూరగా వేపుకోవాలి. ఇట్లా దూరగా వేపుకుంటే సరిపోద్ది. ఇది పొడి ఇట్లా పట్టుకున్నాక ఈ ఉల్లిగడ్డ సుత ఇందులో వేసుకొని పట్టుకుందాము. ఎందుకంటే ఫస్ట్ అది పట్టకుంటే అవి మెంతులు అవన్నీ దంగయి. అందుకే ఫస్ట్ అది పొడి పట్టినాక ఈ ఉల్లిగడ్డలు ఇందులో వేసుకొని మళ్ళీ పట్టుకోవాలి. ఒక్క సుక్క వాటర్ వేసుకొని పట్టుకోవాలి. ఇది ఇట్లా పట్టుకోవాలి. అంతా కలిపి ఇట్లా పట్టుకోవాలి మెత్తగా. ఉల్లిపాయ, ఈ మసాలాలన్నీ కూడా. నేను వండే చేపలు కేజీ చేపలకు సరిపోను నూనె పోసుకుందాము. కొంచెం చేపల కూరకి ఎక్కువనే పడుతుంది. మూడు స్పూన్లు వేసిన దీంతో సరిపోద్ది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇప్పుడు ఇవి కొద్దిసేపు ఈ తాలింపు వేగాలి. ఈరోజైతే మా అమ్మమ్మ వండినట్టు వండుతా ఈ చేపల కూర. వెనకటి వాళ్ళు వండినట్టు. కొంచెం ఘాటుగా ఉండాలంటే ఎల్లిపాయలు కూడా ఇట్లా దంచేసుకోవాలి. ఒక 5 నేను 6 వేసిన కేజీ చేపలు కాబట్టి కొంచెం. ఎందుకంటే మంచిగా ఘాటుగా మంచిగా ఉంటుంది ఎల్లిపాయలు ఇట్లా దంచేసుకుంటే.
ఎల్లిపాయలు కొద్దిసేపు వేగాలి. మా అమ్మ ఇట్లే వండేది నేను చిన్నప్పుడు. ఇట్లా వేగినాక ఇప్పుడు ఈ ఉల్లిపాయ వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్నాము. ఈ ఉల్లిపాయ వేగాలి. పసుపు వేసుకుందాము. సరిపోద్ది, ఒక చెంచా వేసిన. మీడియం సైజు చెంచా ఇది, చిన్న స్పూను. అల్లము వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, 2 చెంచాలు అయింది ఇది. ఎందుకంటే కొంచెం ఇది చేపల కూరలు ఎక్కువనే వేసుకోవాలి, వేసుకున్నప్పుడే మంచిగా ఉంటుంది. ఇదంతా కూడా వేగాలి. అంతా మంచిగా వేగాలి. ఉల్లిపాయ అంతా ఇట్లా వేగాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఇదంతా కూడా ఇట్లా వేగాలి. దగ్గర ఇట్లా ఈ నూనె పైకి వచ్చేదాకా వేగాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము. ఇలా చింతపండు సూపు వస్తాం కాబట్టి ఒక 2 చెంచాలు వేసుకోవాల్సిందే. కేజీ కదా చేపలు. కారం కూడా వేసుకుందాము. ఒక 3 చెంచాలు వేసుకోవాలి, సరిపోద్ది. ఇదంతా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని మనం ఫస్ట్ ఈ మసాలా పట్టి పెట్టుకున్నాం కదా, ఇది కూడా ఇందులో వేసుకోవాలి. ఇది కూడా కలుపుకోవాలి. మంచిగా అంతా వేగాలి. వెనకటి వాళ్ళు ఇట్నే వండేది, మా అమ్మ కానీ మా అమ్మమ్మ కానీ ఇట్నే వండేది, చాలా టేస్ట్గా ఉండేది. నేనైతే ఇట్లా చేపలు తాలింపుకే వేస్తా, కానీ వాళ్ళు వెనకటి వాళ్ళు ఇట్లా వండేరని ఈరోజు అయితే వాళ్ళలాగా వండుదామని వండుతున్నా. ఇదంతా ఇట్లా ఉడికినాక చారు పోసుకుందాము, చింతపండు చారు. కేజీ కదా చేపలు, నేను ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అంతా చింతపండు వేసిన. కొంచెం చిక్కగానే ఉంచుకోవాలి కదా, చిక్కగా అంటే ఇంత చిక్కగా అవసరం లేదు. ఇంకా కొన్ని వాటర్ వేసుకుందాము. సరిపోద్ది ఈ పులుపు. ఇట్లా చిక్కగా ఉంటే ఇట్లుంటే సరిపోద్ది. చారు కొంచెం మరగంగానే చేపలు వేసుకుందాము. ఈ సూప్ అంతా ఇట్లా మరగంగానే చేపలు వేసుకుందాము. చింతపండు సూప్ అంతా ఇట్లా ఇట్లా మరగంగా ఎందుకంటే వాళ్ళు ఇట్లే వండేది.
మనం ఇప్పుడు ఈ చేపలన్నీ నూనెలో వేంపాలంటే ఎక్కువ పోసుకొని వేపుకుంటున్నాం కదా, అప్పటి వాళ్ళు కొంచెమే నూనె పోసి ఇట్లా ఈ సూపు పోసుకొని సూపులను వేసుకునేది, ఎక్కువ నూనెలు వాడపోరు వాళ్ళు. వేసుకొని కొద్దిసేపు ఉడికితే సరిపోద్ది. ఈ చేపలు అయితే ఇట్లా మెల్లగా కదిలియకుండా వేసుకోవాలి. ఇట్లా ఎందుకంటే ఎక్కువ కదిలియద్దు ఇవి. ఇట్లా సూపు దగ్గరికి వచ్చినాక ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. ఈ కొత్తిమీర కూడా కొద్దిసేపు ఉడకనిద్దాము. ఇట్లా ఒక్కొక్క పీసు తీసి వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ సూప్ అంతా కూడా చల్లగా అయిందంటే ఉండదు, అంత చిక్కగా అయిపోద్ది. ఇట్లా ఇట్లా తీసేసుకోవాలి. కొద్దిగా చల్లగా అయిందంటే చిక్కగా అవుతుంది. ఇంకా కొద్దిసేపు ఉడకనిద్దాము. కొత్తిమీర వేసిన కదా. ఈ చేపల కూర అయితే వండడం అయిపోయిందండి. ఇట్లా ఉంటుంది. వెనకటి వాళ్ళు అయితే ఇట్లనే వండుకునేవాళ్ళు, ఇట్లా సూపులనే వేసుకునేవాళ్ళు చేపలు. ఇట్లా చాలా టేస్ట్గానే అయితే ఉంటుంది. ఇన్ని మసాలాలు ఇవన్నీ బట్టి ఇట్లా వండినా కదా టేస్ట్గా ఉంటుంది. నేను వండిన చేపల కూర కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ఇట్లా వండుకొని చూడండి. చూసి ఎట్లున్నదన్నది నాకు కామెంట్ రూపకంగా తెలియజేయండి. చూడడానికి ఇంత బాగుంది కదా, తింటేనైతే ఇంకా కమ్మగా టేస్ట్గా మంచిగా ఉంటుంది ఈ చేపల కూర. మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కంపల్సరీ చేసుకొని మన ఛానల్కి అయితే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా చూడండి. నేను ఎట్లా వండిన అన్నది తెలుస్తుంది వంటలు మీకు. చివరి దాకా చూడండి, చూసినప్పుడే తెలుస్తుంది. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో కలుద్దాము.